ప్రశ్న రావణ్ 2020 ఆ టైంలో నేను అతని వీడియోలు కొన్ని చూసే ఉన్నాయి. అతను అప్పుడు జగన్ గారిని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించేవాళ్ళు. ఇదే ప్రశ్న రావణ్ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా అంతే బలంగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ప్రజలకు చేసే హామీల సంగతి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ప్రజల దగ్గర, ఇటువంటిది ప్రతిదీ అప్పుడు జగన్ గారిని విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇతను బలంగా విమర్శిస్తూ ఉంటాడు అప్పుడు ఇప్పుడు. ఇక ఈ మధ్యకాలంలో చాలామంది మాటలు మనం విన్నాం. 2024 ఎన్నికల తర్వాత చాలామంది న్యూట్రల్ జర్నలిస్టులు అవ్వండి, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళపైన విపరీతమైన కేసులు పెడతా ఉన్నారు. మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు మా మీద ఎటువంటి కేసులు పెట్టలేదు, మాకు హెరాస్మెంట్ లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో కేసులు పెడతామని బెదిరింపులు, హెరాస్మెంటు, ఫోన్ కాల్స్ తోటి విచ్చలవిడిగా తిట్టడాలు, ఇదేం ప్రభుత్వం అని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో విమర్శించిన సంగతి మనకు తెలుసు. ఉదాహరణకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని తీసుకోండి. జగన్ గారి పైన ఆయన చేసినటువంటి విమర్శలు జగన్ గారిని విపరీతంగా తూర్పారు పట్టారు చాలా నిర్ణయాల్లో. ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఆయన మీద ఏ ఒక్క మాట అనలేదు, ఆయన మీద ఎప్పుడు కూడా కేసులు కూడా పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాడు అనే ఒక కారణంతో, క్వశ్చన్ చేశాడు అనే కారణంతో విపరీతంగా కేసులు పెట్టి ఆలోచన చేశారు. 2-3 కేసులు పెట్టినట్టున్నారు. అరెస్ట్ కోసం తెలంగాణ పోలీసులు వెళ్ళారని చెప్పి మనం విన్నాము. చాలా ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్ళారు ఆయన కూడా. అదొక హడావుడ్ టైం నడిచింది అది కూడా. ఇక ఈ స్టాండప్ కమెడియన్ల విషయానికి తీసుకొద్దాం. వీళ్ళు కూడా చాలామంది జగన్ గారిని తూర్పారు పట్టేలాగా విమర్శించారు. 3 రాజధాని కాన్సెప్ట్ ఏంటి, అదేంటి, ఇదేంటంటే స్టాండప్ కమెడియన్లు ఏ ఒక్కరిపైన దాడి జరగలేదు, ఏ ఒక్కరిపైన కేసులు పెట్టలేదు, ఏ ఒక్కరిని కూడా హెరాస్ చేయలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ నాయకులు చేస్తున్నటువంటి విధానాలు వ్యంగ్యంగా స్టాండప్ కమెడీలో హాస్యం పూయించేలాగా నవ్వించి మాట్లాడితే దాడులు చేశారు, కేసులు పెట్టారు. ఎక్కడ ప్రయాగరాజు, ఎక్కడ కాకినాడ ఫ్లైట్లో అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఏదైతే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం నడిపారు. ఇంకా ఆంధ్ర పాడ్కాస్టర్ తీసుకోండి, మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనల్ని విమర్శించాడు, ఇప్పటికీ జగన్ గారిని విమర్శిస్తున్నాడు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఆయనకు విపరీతమైన హెరాస్మెంట్. ఇదే కేవీ రెడ్డి గతంలో జగన్ గారిని విమర్శించాడు. కాలోజు టీవీ అని చెప్పి ఒక టీవీలో పనిచేస్తా, ఇదే కేవీ రెడ్డి. ఆ కేవీ రెడ్డిని అలా ఎంత అవమానకరంగా పోలీసు వారికి ఎంత దారుణంగా తీసుకొచ్చి అతను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎంత దారుణం చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఇదే ప్రశ్న రావణ్ మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్ గారిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారిని సమర్థించుకుంటూ ఎలా మాట్లాడారు. చాలా వీడియోస్ ఉన్నాయి జగన్ గారిని విమర్శించింది. కానీ ఏనాడు అతని మీద కేసులు పెట్టలా, ఏనాడు అతని మీద హెరాస్మెంట్ చేయాల, ఏనాడు ఇబ్బంది పెట్టాల. చూడండి, ఇదే ప్రశ్నారావుని విమర్శించిన వీడియో ఇది జగన్ గారిని. అలా లారీ ఎక్కి ఊగిపోవడం అనేది ఒక మేనరిజం అన్న. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2008-2009 మీ నాన్నగారి సభలు చూస్తే ఆ బస్సు లారీ మీరు అన్నట్టు ఎక్కి కుయ్ 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 అంటారన్నా. అని అలా అన్నారని చెప్పి అరే ఏంటి అన్న లారీ ఎక్కి కుయ్ కుయ్ అని పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా, పిచ్చోడు అంటావా అన్న? కాదు కదా. అదన్నా నువ్వు ఉన్నావు, నువ్వు పాదయాత్ర చేసావు. నువ్వు పాదయాత్ర చేసినప్పుడు అది బాలీవుడ్ హీరో ఆడింది కానీ ప్రతి ఒక్కరిని లేకపోతే కనిపించిన వాళ్ళని, నీకు నచ్చిన వాళ్ళని ముద్దులు పెట్టుకుంటూ నెత్తిని నవ్వుతూ ఇట్లా చేసుకుంటే ఇది నీ మేనరిజం. లేదంటే ఇప్పుడు సభల్లో మీ అందరి చల్లని దీవెనలతో, మీ అందరి ప్రేమాను రాగాలతో, కానీ నువ్వు ఇచ్చే ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూసావన్నా, అది కూడా ఒక మేనరిజం అన్న. పవన్ కళ్యాణ్ గారు సమర్థించుకుంటూ పెట్టినటువంటి వీడియో ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారి హెరాస్మెంట్కి గురయ్యి దాదాపు 30 కేసులు పైగా అతని మీద బుక్ అయినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసం అతను కష్టపడ్డాడు. 2024 ఎన్నికలకు ముందు కష్టపడ్డాడు అనే దానికంటే కూడా సమర్థించాడంట నేను. బికాజ్ ఎందుకంటే న్యూట్రల్ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా, విమర్శించే వాళ్ళు ఉండాలా. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో అది ఏ ఒక్కరినైనా కానీ. ఇక్కడ రావణ్ కొటేషన్ కూడా ఒకటి ఉంటుంది, తప్పు చేస్తే మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి అనే ఒక కొటేషన్ ఏదో పెట్టుకుంటాడు. యు ఆర్ నాట్ ఎగ్జంప్షన్ ఏదో ఉంటుంది అతనిది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్వశ్చన్ చేసేవాళ్ళని తీసుకోలేకపోతున్నాడు? నాగేశ్వరరావు గారిని, ఆయనకి ఎంత మంచి పేరు ఉంది, ఎంత బాగా విశ్లేషణ చేస్తాడని ఉంది, ఆయన మీద కేసులు పెడతా అంటాడు, స్టాండప్ కమెడీల మీద కేసులు పెడతా అంటాడు. ఎవరైనా ఆయన్ని క్వశ్చన్ చేస్తే
సస్పెండ్ చేసే దూరంకి వెళ్తాడు. ఇదేంది ఈ రాదాంతం ఏంది, హెరాస్ చేసుకుంటా రావణ్ణి ఇంతలా ఉన్న కేసుల మీద బుక్ చేసుకుంటూ విపరీత దూరంతో ఈగోకి వెళ్ళిపోయి ఈ రేంజ్కి వెళ్ళిపోవటం ఏంటి స్వామి మీరు? నేను చెప్పింది ఇంకా కొంతమంది పేర్లు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, చాలామంది పేర్లు ఉన్నాయి. న్యూట్రల్ వాళ్ళని అసలు బతకనీయట్లే ఇక్కడ. కనీసం క్వశ్చన్ చేసినా కూడా తట్టుకోలేకపోతున్నాడు ఈయన. ఆ సాయి కృష్ణ తల్లి ఇందాక ఏడ్చిన మాటలు విని చాలా బాధేసింది. నా కొడుకుకి తప్పు చేశాడని ఎక్కడైనా ప్రూఫ్ ఏమైనా దొరికిందయా? ఆ అమ్మాయి చెప్పింది కదా ఏం జరగలేదని. ఎందుకు నా కొడుకు మీద ఇంకా అబండాలు వేస్తున్నారు, చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడో అయిదని చెప్పి వాళ్ళ తల్లి బాధపడింది. దానికి సమాధానం చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, మీకోసం పనిచేసిన వ్యక్తులు, అసలు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించిన వ్యక్తులు ఈరోజు మీ బిహేవియర్ చూసి విరక్తి చెందుతూ ఉన్నారు. నిజంగా మీరు అధికారం అనే ఒక ఆ ఫోబియాకి వెళ్ళిపోయి విపరీత దూరం వెళ్ళిపోయి మిమ్మల్ని కనీసం క్వశ్చన్ చేస్తే మీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంకెందుకు ప్రజాస్వామ్యం ఇదని మాటలు చెప్పడం మీరు?